ప్రాబ్లమ్స్. ఒకటి ఎలా అప్రోచ్ అవ్వాలి, రెండు వాళ్ళ కంటెంట్ని ఎలా కాపాడుకోవాలి. టాలీవుడ్లో కూడా ఆ సమస్య ఉంది. ఇది చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు ఎక్కుతుంటాయి, కోర్టులకు ఎక్కుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. వెళ్ళేటప్పుడు చాలామంది రకరకాల ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు ఈ విషయంలో అంటే కోర్స్ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మీరు మాట్లాడలేరు, మేము అడగలేము కాబట్టి, కానీ మీరు దీనివల్ల ఒక భయం మరింత పెరుగుతుంది కదా, దీనికి రైటర్స్కి మీరు ఎలా భరోసా కల్పించబోతున్నారు? వెన్ వీర్ టాకింగ్ టు ద లాయర్ అండి, ఆయన ఒకటే చెప్పారు, కాపీ రైట్ ఈజ్ అ ట్రిక్కీ థింగ్ అండి. ఎందుకంటే వైట్ క్లాత్ అందరికీ వైట్ క్లాత్ ఇస్తే ప్రతి డిజైనర్ ఒక డ్రెస్ చేస్తారండి, వేరే వేరే కుట్టుకుంటారు, కొంతమంది లేసులు వేస్తారు. సో ఆ వైట్ క్లాత్ కెనాట్ బి కాపీరైటెడ్. ద టెంప్లేటెడ్ వైట్ క్లాత్ కెనాట్ బి కాపీరైటెడ్. మీరు కుట్టుకున్న ఎలిమెంట్స్ ఏమున్నాయో ఓన్లీ దోస్ క్యాన్ బి కాపీరైటెడ్. అండ్ ఫర్ ఎవ్రీ రైటర్ హూ కమ్స్ టు అవర్ ప్లాట్ఫామ్, అంటే మా రెప్యుటేషన్ ఈజ్ నాట్ అ స్మాల్ రెప్యుటేషన్. ఇట్ ఈస్ అ 32-year-old reputation. It is a 20-year-old reputation in this market అండి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, ఆర్టిస్టులు ఇప్పుడు సతీష్ గారు మీరు ఇప్పుడే చూశారు, హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ అండ్ వెంట వెండి మేము పిలిచి వీ హ్యావ్ ఆఫర్డ్ షోస్. శ్రీరామ్ గారు హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆ ఛానల్ ఫర్ 16 years అండి. సో అవర్ పెడిగ్రీ అండ్ అవర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపెక్కబుల్. అండ్ దేశరాజ్ గారు చెప్పినట్టు ద నెక్స్ట్ ఆల్ లాంచెస్ 2 years బ్యాక్ ఒక రైటర్ వచ్చి మాకు ఒక కథ చెప్పితే మేము కరెక్షన్స్ చెప్పి తిరిగి పంపించిన రైటర్ తిరిగి వచ్చి ఒక కథ చెప్పితే అది అద్భుతంగా ఉందని వీ పిక్డ్ ఇట్ అప్ అండ్ వీ ఆల్సో గేవ్ హర్ ద పాసిబిలిటీ టు డూ హర్ ఫస్ట్ డైరెక్షనల్ షో ఆన్ ద ఛానల్. And that will come to you in the coming months అండి. She herself will speak about the kind of credentials we have. And I would suggest that anybody who writes probably should get it copyrighted. But then again, copyright ఎవరు ఫస్ట్ చేసుకున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ 2 people great minds think alike అంటారు. So if you have a story and it is not copyrighted, sometimes it does cause a concern. సో ఇన్ దిస్ కేస్ మనం ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో దేవర్ 2 copyrights డన్ అండి. ఒకటి 2022లో కాపీరైట్ చేశారంటారు, ఇంకోటి 2024లో కాపీరైట్ చేశారంటారు. 2022లో కాపీరైట్ చేసిన దానికి 2024లో కాపీరైట్ చేసిన తర్వాత ఎంత వ్యత్యాసం ఉందన్నది ప్రాబ్లీ ప్రెస్ విల్ నో after some time. Currently we cannot talk because it is subjudiced, but I will tell you that usually మనం ఒక పర్సన్ని ట్రస్ట్ చేయాలంటే it is not about one incident అండి. It's usually about the pedigree. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎన్నేళ్లుగా ఉన్నాం ఈ ఇండస్ట్రీలో, ఎంత క్వాలిటీ వర్క్ చేసాం, ఎంతమందికి సపోర్ట్ చేసాం. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ there are thousands of families that are closely connected with Telugu business here. And we have done everything possible in this market to keep the kind of original content coming. So while we spoke about all the big names that we have worked with, there are multiple smaller names that have got their first introduction through us, who started through us, who have got their first opportunity to us. For example, oka chinna family story రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి they have been film offers which have come, we have heard. వికట కవికి కూడా. అండ్ ఇంటర్నల్గా మనకి వికట కవి రాసింది దేశరాజ్ గారే, యు ఆర్ అవేర్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రైటర్స్ విత్ ఇన్ అవర్ ఓన్ క్లబ్ అండ్ వీ ఆర్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ దట్. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో క్వశ్చన్, దెర్ ఇస్ 100% integrity. But from now onwards, we have learnt that we will be signing indemnities with all the writers who come, because this will prevent any kind of complications for us, not for anybody else, for us in future. Thank you. But actually Anuradh garu continue to the same question. ఇండియాలో కాపీరైట్ యాక్ట్కి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు కాలమాన పరిస్థితులకి సరిపడా కాపీరైట్ యాక్ట్ అయితే లేదు.
ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమని, ఒక వైట్ క్లాత్కి కాపీరైట్ లేదు, దాని మీద చేసిన వర్క్కి కాపీరైట్ ఉందని. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి నేను వచ్చి ఒక విలేజ్కి ఒక కానిస్టేబుల్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్లు జరిగాయి అన్నది వరకు వైట్ క్లాత్ అంత ఒప్పుకుంటారు కదా. ఆ తర్వాత ఏ ఇన్సిడెంట్లు జరిగాయి, ఎలా జరిగాయి, ఏం పాత్రలు ఉన్నాయన్నది డిఫరెంట్. సో బట్ ఈ బేసిక్గా వైట్ క్లాత్ కొట్టేస్తే చాలు కదా. వైట్ క్లాత్ ఇస్ ఫర్ యూనివర్సల్ యూజ్ అండి. వైట్ క్లాత్ కాదు, అందరూ క్రియేట్ చేస్తారు కదా. అదే. వైట్ క్లాత్ కాదు, వైట్ క్లాత్ అందరూ క్రియేట్ చేసినప్పుడు హూస్ వైట్ క్లాత్ విల్ యూ కాపీరైట్? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, కోనా వెంకట్ గారి కథలో విచ్ వీ హ్యాడ్ టాక్డ్ అబౌట్ పులిమేక, లావణ్య త్రిపాఠి గారు, దాంట్లో ఒక ట్రాక్ ఉందండి. దెర్ ఈజ్ అ కాప్ విచ్ ఇస్ లావణ్య త్రిపాఠి గారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హ్యాజ్ అ సిరీస్, షీ డైజ్. రివెంజ్ కోసం ఆమె చేసే కథ. దట్ మే బికమ్ అ స్టోరీ ఫర్ సంబడి ఎల్స్. ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇక్కడి నుంచి ఎత్తారా అది అన్నది మనం అనగలమా? You can take one and expand the narrative. So it's a very detailed thing, and I also have no ఏమంటారు దానికి expertise in it. Probably we'll have to talk to some legal persons, and we should hold another session like this with the copyright lawyers to have the young writers understanding in future to protect. So young writer గురించి వచ్చింది కాబట్టి any writer who has come first is a young writer. So we should be mindful of not only some young writers, but also young writers like this. She is writing for an MNC now, and her personal integrity is at stake currently. So we also have to be mindful when we are writing about young writers. Sir, G5 అనేది ఒక నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ ఏ రీజనల్. ఆఫ్ కోర్స్ జీ తెలుగు అని పెట్టుకోవచ్చు, కానీ బట్ ఇట్స్ ఎ నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఎందుకు మిగిలిన నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ తోటి పోటీగా తెలుగు సినిమాలు తీసుకోవడం కానీ, తెలుగులో పోటీ పడడం కానీ ఎందుకు ఇంకా ఆ రేంజ్లో జరగట్లేదు? సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం మనదే సార్. లాస్ట్ ఇయర్ హనుమాన్ మనదే. ఇట్లనే అయిపోయాయి కాబట్టి మీ దగ్గరకు వచ్చి లేదు ఫస్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవైతే స్లాట్లు అయిపోయాయి కాబట్టి వన్ అండ్ ఓన్లీ స్లాట్ మీద మిగిలింది కాబట్టి అది మీ దగ్గరికి వచ్చి. లేదు సార్, అంటే సంక్రాంతికి వస్తున్నాం హనుమాన్ మేమే అప్రోచ్ అయ్యాము దిల్రాజు గారిని. వి ఓన్లీ వాంటెడ్ టు పిక్ ఇట్ అప్. సార్ మనకి వి విల్ పిక్ వెరీ యూనిక్. We have a narrative style andi which is there. You would have seen the kind of movies we have picked up in the last few years. Chala select curated content pick chestundandi Zee. So we are not like వచ్చినవన్నీ పిక్ చేద్దాం అన్నది కాదు, ఏవి పిక్ చేయకూడదు అని కూడా కాదు. బట్ వీ హ్యావ్ పిక్డ్ సర్టన్ వెరీ వాట్ వర్క్స్ ఫర్ ఆ ప్లాట్ఫామ్ అవి క్యూరేట్ చేసి తీసుకుంటున్నామండి. ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ నాట్ పిక్డ్. ట్రాక్ రికార్డ్ సక్సెస్ఫుల్ ఉంది సార్. కార్తికేయ టు బింబిసార, హనుమాన్, సంక్రాంతికి వస్తున్నా ఉంది. యా వెరీ సెలెక్ట్. అది కొంచెం బడ్జెట్ అంటే ఒరిజినల్ కంటెంట్ మీద ఎక్కువ పెడుతున్నాం కదండి. అంటే 7 లాంగ్వేజెస్లో ఆల్ 7 లాంగ్వేజెస్ హ్యావ్ ఒరిజినల్ కంటెంట్ కమింగ్ అప్ ఎవ్రీ అదర్ మంత్ అండి. సో అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఒరిజినల్ సిరీస్ చేయబోతున్నాం కాబట్టి వీఆర్ లుకింగ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఒరిజినల్ కంటెంట్. మేడం అనురాధ గారు, మొన్ననే ఈటీవీ వాళ్ళు మాది ఒరిజినల్ అని వాళ్ళు వేశారు, ఈరోజు మీరు ఒరిజినల్ అని వేశారు. సో అంటే ఈ ప్రాబ్లం మీరు మామూలుగా ఆఫ్ ది రికార్డ్లో సాల్వ్ చేసుకోవచ్చు, కానీ ఇంత ఓపెన్గా ఇంత బయటికి, ఎందుకంటే 2 పెద్ద ఆర్గనైజేషన్స్, ఎందుకు ఇంత రచ్చ అయిపోయింది? ఐ కెనాట్ టాక్ అబౌట్ అదర్స్ అండి. కాంపిటీషన్ గురించి నేను మాట్లాడలేను, బికాస్ దే హ్యావ్ టు డిసైడ్ హౌ దే షుడ్ డూ. వీ హ్యావ్ నాట్ వీఆర్ సెలబ్రేటింగ్ అ సక్సెస్ మీట్ అండి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. నేను మీకు చెప్తానండి, టైమ్ లైన్ ప్రకారంగా దే హ్యాడ్ అ కన్సర్న్, దే ఫైల్డ్ అ కేస్ అండ్ దే వెంట్ టు ద కోర్ట్లో వాళ్ళు అడ్వైజ్ ఏం చేసిందంటే దట్ యూ షుడ్ స్క్రీన్ ద ఎపిసోడ్స్ అండి. స్క్రీనింగ్ నెక్స్ట్ డే 12 o'clock ఉన్నప్పుడు, before that they have come to had a press conference. They have spoken in the press conference even before they have seen our content.
మేము స్క్రీనింగ్ చేయలేదు అని చెప్పారు. యాక్చువల్లీ వీ హ్యావ్ స్క్రీన్ ద నెక్స్ట్ డే. దే న్యూ ద టైమ్ వాస్ 12 o'clock, రామానాయుడు స్టూడియోస్, అండ్ దే వర్ ఆల్ అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు కోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చి దే హ్యావ్ హ్యాడ్ అ ప్రెస్ మీట్ అండ్ దే హ్యావ్ స్పోకన్ ఇన్ ద ప్రెస్ మీట్. అండ్ సిన్స్ ఇట్స్ సబ్జుడైజ్, వీ విల్ నాట్ కమెంట్ ఆర్ స్పీక్ అబౌట్ ఎనీ ఆఫ్ దాట్. But they have come and watched it the next day. After the next day, they just silently left without talking to us. And when we went to the court yesterday, because yesterday we had a date, they have postponed the date till 9th. So if anta burning necessity undi, when you have put a case in the court, why was it postponed to 9th? Is something that I think time will tell. Ante pratidi ee kshanam answer cheyali ante it is not possible for us because we follow rules. We are a corporate company, we are public limited company, we follow rules. I can only say when there was utmost pressure on the court to say that this moment only it should be shown because somebody is unwell. There's a lot of pressure on us and we told we will align mark release undi, but they insisted, so we still complied with the advice of the court. We screened. They knew the timing of the screening, which was at 12 o'clock the next day. But yet they had a press conference and they spoke without watching the content. So, మాది 100% ఒరిజినల్ అండి. అది మేము బల్లగుద్ది చెప్తాం. డౌటే లేదు. అది బల్లగుద్ది చెప్తాం, ఎందుకంటే వీ హ్యావ్ యాక్సెస్ టు బోత్ ద స్క్రీన్ ప్లేస్ అండ్ later it will come out to you, and we will also give you at one point in time, once the court gives its ruling, we will give you whatever material is